మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్లో 18 ఏళ్ళు బతికిన ఒక మనిషి గురించి 100 ఏళ్ల తర్వాత కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక పేద కుటుంబం నుంచి అమ్మ నాన్న లేకుండా బతికిన ఒక ఖుదీరామ్ బోస్ ధైర్యం మాత్రం టన్నుల్లో ఉంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ సార్ల దగ్గర బ్రిటిష్ వాళ్ళ అణిచివేత గురించి చదువుకుంటూ ఉన్నాడు. తన రియల్ లైఫ్ లో చూశాడు. అణుశీలన సమితిలో చేరాడు, జుగంతర్ గ్రూప్ లో చేరాడు. ఇంటింటికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారో పత్రికలు పంచుతూ ఉండేవాడు. 5 శిక్షలు తీసుకున్నాడు. అప్పట్లో మెజిస్ట్రేట్ కింగ్ ఫోర్డ్ అని ఒకడు ఉండేవాడు, బ్రిటిష్ అధికారి. ఆడు చేసే దుర్మార్గాలను చూడలేక ఆయన చంపాలని డిసైడ్ అయిపోయాడు. 1908 లో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ముజఫర్పూర్ బాంబు దాడి చేశాడు. తను దొరికితే చనిపోతాడని తెలిసి కూడా చేశాడు. అలాగే దొరికాడు. దొరికిన తర్వాత ఆయన ఉరి శిక్ష వేసినప్పుడు ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు. అప్పుడు ఆయన చెప్పిన చివరి సందేశం, నేను చేసింది దేశం కోసం చేశాను, దానిలో నేను పశ్చాత్తాపం పడేదే లేదు. యువకుడైతేనే దేశం కోసం ధైర్యంగా నిలబడిన వాడే యోధుడు. కానీ ఇప్పుడు యోధులు ఏం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. అట్లీస్ట్ మనం వాళ్ళలాగా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని క్వశ్చన్